శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా మద్యం మాంసం పట్టుబడింది. 200 కేజీల మాంసం మద్యాన్ని సీజ్ చేశారు. శ్రీశైలానికి అక్రమంగా మాంసం తీసుకెళ్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా మద్యం మాంసం పట్టుబడింది. 200 కేజీల మాంసం మద్యాన్ని సీజ్ చేశారు. శ్రీశైలానికి అక్రమంగా మాంసం తీసుకెళ్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. శ్రీశైలం టోల్ గేట్ వద్ద పట్టుబడిన మద్యం మాంసానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్ అందిస్తారు. సుంకన, శ్రీశైల దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా వెహికల్ చెకింగ్ తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో భారీగా మద్యం మాంసం పట్టుబడింది. కొంతమంది వాహనాల్లో తీసుకెళ్తుండగా దాదాపుగా 200 కేజీల చికెన్, మటన్, అదేవిధంగా కొన్ని మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మద్యము మాంసం తరలించేటువంటి వాహనాలను కూడా పట్టుకొని స్థానిక పోలీసులకు కూడా అప్పగించడం జరిగింది. అయితే వీళ్ళు ఎంతకాలం నుంచి శ్రీశైల దేవస్థానంలోకి పరిసర ప్రాంతాల నుంచి ఈ మద్యం మాంసం సరఫరా చేస్తున్నారు, లేకుంటే ఇంకో దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఈ యొక్క మద్యం మాంసము అదేవిధంగా మరికొన్ని నిషేధిత వస్తువులు కూడా శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాల్లో తీసుకురావద్దు చట్ట ప్రకారం. కానీ కొంతమంది గతంలో కూడా ఇదే విధంగా చేస్తుండటంతో శ్రీశైల దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు కూడా తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా భారీగా మద్యం మాంసం పట్టుబడడంతో ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎవరైనా సరే ఆ నిబంధనలకు విరుద్ధంగా మద్యం మాంసం కింద తీసుకొని వస్తే దేవస్థానం చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని దేవస్థానం అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మద్యం మాంసం కూడా భారీ ఎత్తున పట్టుబడి వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.